కాలం కాటువేయడంతో అనాథులై అణగారిన జీవితాన్ని అనుభవిస్తున్న మానసిక వికలాంగులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. అనాథులను ఆదుకోవడం ఒక సేవ కాకుండా బాధ్యతగా భావించి వీరి కోసం బియ్యము, పప్పు, నూనె, చింతపండు, ఇతర కిరాణా సామగ్రి, కూరగాయల వంటి వంట సరుకులను వితరణ చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చండి. రామ సామ్రాజ్యం నామధేయస్య ఉమామహేశ్వరీ నామధేయస్య సహాయకృతం శ్రీమాన్ సహాయగోత్రోద్భవస్య రగట్లగోత్రోద్భవస్య వెంకటేశ్వర్లో నామధేయస్య నాగిని నామధేయస్య వెంకటసాయి నామధేయస్య మణికంఠా నామధేయస్య సహాయకృతం శ్రీమాన్ సహాయగోత్రోద్భవస్య పస్పునీలగోత్రోద్భవస్య మోహన్ నామధేయస్య భవానీ నామధేయస్య లోకేష్ నామధేయస్య అంకమ్మ నామధేయస్య సహాయకృతం శ్రీమాన్ మమ అనుకోండి. పరమశివుని ప్రసిద్ధి క్షేత్రం, సత్యముతో అనాథులకు ఆశ్రయ క్షేత్రం, లింగాకారంలో జంగమ దేవుని క్షేత్రం, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ముందుగా ఈ వ్యవస్థ స్థాపించిన వాళ్ళందరికీ ముందుగా నమస్కారాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నారు. అన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ మాకు చూపించి ఇలా చేస్తున్నాం అని అన్నీ వివరంగా చెప్పారు మాకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత నిజంగా ఈ స్థాపించిన వాళ్ళకి నిజంగా పార్వతీ పరమేశ్వరులాగా వాళ్ళని పార్వతీ పరమేశ్వరులే అనుకుంటున్నాను నేను. మానవ సేవయే మాధవ సేవ అన్నారు కదా. నిజంగా ఈ భూమి మీద సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే వచ్చి ఈ సేవ చేస్తున్నాను నిజంగా నేను గట్టిగా నమ్ముకుంటున్నాను. నిజంగా వాళ్ళకి ఎప్పుడైనా సరే ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం వాళ్ళ వంశానికి బాగా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గట్టు శంకర్ గారి శ్రీమతి భార్యని. చేరదీసే క్షేత్రం, సేవా క్షేత్రం, శ్రీ పుణ్యలింగ. ఇక్కడ గుడి కూడా చాలా అన్నీ చేస్తున్నారు. నిజంగా ఆ పరమేశ్వరుడు మాకు అనుగ్రహం ఇస్తే మళ్ళీ వచ్చి మేము సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. నిజంగా ఇక్కడ ఇంత పెద్ద మొత్తం అన్ని జ్యోతిర్లింగాలు ఇంత కడుతున్నందుకు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. కాశీలో చూసినట్టుగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మాకు చాలా మనశ్శాంతిగా ఆనందంగా ఉంది. మళ్ళీ ఆ స్వామిని దర్శించుకోవాలని నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఇస్తే నేను మళ్ళీ ఇక్కడ రావాలని సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈశ్వర స్వామి యోధాయ నమో నమః. ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనాన్. నమః శివాయ. ఆశ్రమం పేరుతో డబ్బులు వసూలు చేసేవారిని నమ్మకండి. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు, విరాళాలు వసూలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరుని వాడుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వీధుల్లో తిరుగుతూ బట్టలు, బియ్యము, పప్పులు, నిత్యావసరాలు, నగదు వసూలు చేస్తున్నట్లు ఆశ్రమం దృష్టికి వచ్చింది. వీధుల్లో తిరుగుతూ సహాయం చేయమని ఆశ్రమ యాజమాన్యం ఎవరినీ పంపించదని గమనించండి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి దండుకునే వారి వివరాలను ఫోటోలు, వీడియోస్ రూపంలో మాకు పంపిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటాము. సంప్రదించవలసిన నంబర్లు 8686 434 434 మరియు 8686
474474.